Hello everyone, welcome to Sri Mathwal. AP Intermediate Betterment 2021 లో 1A సబ్జెక్ట్ నుంచి వెక్టర్ ఆల్జీబ్రా ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ చూస్తే దీనిలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ LAQs చూద్దాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ LAQs చూస్తే షూర్ దట్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వెక్టర్ ఇది, సెకండ్ వెక్టర్ ఇది, ఈ రెండిటితో పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్ అండ్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ అని చెప్పి ఇంకొక 2 లైన్స్ ఇచ్చారు, 2 వెక్టర్స్ ఇచ్చారు. ఇంటర్సెక్ట్ ఎట్ ది పాయింట్ -4C అని చెప్పని ప్రూవ్ చేయమన్నారు. సో ఆ 2 లైన్స్తో ఫస్ట్ లైన్ అంటే ఈ 2 వెక్టర్స్తో ఫామ్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్, నెక్స్ట్ 2 వెక్టర్స్తో ఫామ్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఈ -4C అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం కన్సిడర్ చేద్దాం. లెట్ OA bar ఈక్వల్ టు ఫస్ట్ వెక్టర్ 6A - 4B + 4C. నెక్స్ట్ OB bar ఈక్వల్ టు -4C. నెక్స్ట్ OC bar ఈక్వల్ టు నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ ఏ వెక్టర్స్తో ఫామ్ అవుతుందో అవి తీసుకోవాలి. -A bar -2B నెక్స్ట్ -3C. అలాగే OD bar ఈక్వల్ టు A + 2B - 5C. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్, వెక్టర్ లైన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2 వెక్టర్స్, పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఈజ్ the equation of line passing through OA bar and OB bar is R bar equal to 1 - T into OA bar plus T into OB bar, which is equal to 1 - T into OA bar ante 1 - T into 6A - 4B plus 4C. నెక్స్ట్ ప్లస్ T ఇంటూ OB బార్ అంటే -4C బార్. ఇప్పుడు A బార్ టర్మ్స్, B బార్ టర్మ్స్, C బార్ టర్మ్స్ సపరేట్గా రాస్తే, సో ఏ బార్ కోఎఫిషియంట్ 1 - Tతో మల్టిప్లై చేసి, నెక్స్ట్ B బార్ టర్మ్ని -4తో మల్టిప్లై చేసి, నెక్స్ట్ ఈ C బార్ టర్మ్ని 4 ఇంటూ ఈ టర్మ్, ఇక్కడ కూడా 4C బార్ ఉంది కనుక -4T ఇంటూ C బార్ అని రాసాం. విచ్ ఈజ్ నెక్స్ట్ ఇంకొక వెక్టర్ ఏమంటున్నారు, ద లైన్ జాయినింగ్ పెయిర్ ఆఫ్ పాయింట్స్ అని చెప్పి సెకండ్ వెక్టర్స్ ఇచ్చారు. వాటి నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే R bar ఈక్వల్ టు ద ఈక్వేషన్ ఆఫ్ లైన్, R bar ఈక్వల్ టు ఆల్రెడీ ఒక అన్నోన్ T తీసుకున్నాం కనుక ఇక్కడ 1 - S ఇంటూ OC బార్ ప్లస్ S ఇంటూ OD బార్. OC బార్, OD బార్ అనే వెక్టర్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కోసం విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - S ఇంటూ OC బార్ అంటే -A - 2B -3C, -A - 2B -3C ప్లస్ S ఇంటూ OD అంటే A + 2B -5C. సో ఇప్పుడు కూడా టర్మ్స్ని A బార్, B బార్, C బార్ కోషియన్స్ని సపరేట్గా రాస్తే, ఏ బార్ని ఇక్కడ ఏ బార్ టర్మ్ రాయాలి, మైనస్తో మల్టిప్లై చేస్తే -1 ప్లస్ S, ఇక్కడ నుంచి ఏ బార్, నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ అంటే ఏ బార్ టర్మ్ కోషియంట్ S ఇంటూ 1 అంటే ప్లస్ S ఇంటూ ఏ బార్. నెక్స్ట్ ఇక్కడ -2తో మల్టిప్లై చేస్తూ -2 ఇంటూ 1 - S అంటే -2 ప్లస్ 2S, నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 ఇంటూ S ప్లస్ 2S ఇంటూ B బార్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ -3తో 1 - Sని మల్టిప్లై చేస్తే -3 ప్లస్ 3S, నెక్స్ట్ ఇక్కడ కూడా C బార్ టర్మ్ ఉంది కదా, -5 ఇంటూ S అంటే -5S ఇంటూ C బార్. సో దీన్ని సింప్లిఫై చేస్తే -1 ప్లస్ 2S ఇంటూ A బార్, నెక్స్ట్ ప్లస్ -2 ప్లస్ 4S ఇంటూ B బార్, నెక్స్ట్ ప్లస్ -3 -2S ఇంటూ C బార్. సో ఇది కూడా R బార్ ఈక్వల్ టూనే, ఇది కూడా R బార్ ఈక్వల్ టూనే.
నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ -4c అని చూపించాలి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. సో ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి అంటే ఆ పాయింట్ దగ్గర ఆ 2 లైన్స్ కూడా ఈక్వల్ అనే కదా అర్థం. అంటే ఇది కూడా ఆ 2 లైన్స్ ఈక్వల్ అంటే ఈ ఫస్ట్ లైన్ ఈక్వేషన్, సెకండ్ లైన్ ఈక్వేషన్ ఆ పాయింట్ దగ్గర ఈక్వేట్ చేసుకోవచ్చు. ఇది కూడా r బార్ ఈక్వల్ టు ఈ 2 లైన్స్ ఆ పాయింట్ దగ్గర ఈక్వల్ కనుక సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ సెకండ్ ఈక్వేషన్ని మనం ఈక్వల్ చేసుకుంటే ఫ్రమ్ 1 and 2 ఈక్వల్ టు ఇది. సో ఇది రాస్తే 6 - 60 ఇంటూ a బార్ ప్లస్ ఈ 2 లైన్స్ 1 ఈక్వేషన్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్. ఆ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ఇంటర్సెక్ట్ దగ్గర ఆ 2 లైన్స్ ఈక్వల్ అని చెప్పానని. సో ఈక్వేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏ బార్ కోషియెంట్స్ ఉన్నాయి బోత్ సైడ్స్, బీ బార్ ఉన్నాయి, సి బార్ ఉన్నాయి. వాటిని ఈక్వేట్ చేసుకుంటే కోషియెంట్స్ని కంపేర్ చేసుకుంటే కంపేరింగ్ ది కోఫిషియంట్స్ ఆఫ్ ఏ బార్ అండ్ బి, ఏ బార్ కామా బి బార్ అండ్ సి బార్. సో ఏ బార్ కోషియంట్ ఎంత? 6 - 60. 6 - 60 ఈక్వల్ టు దేనికి ఈక్వల్? -1 ప్లస్ 2s. ఈ 2 లైన్స్ ఈక్వేషన్స్ని ఒకవైపు పంపిస్తే ఈ 2sని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -60 - 2s ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ బీ బార్ కోషియంట్ని కంపేర్ చేస్తే -4 ప్లస్ 40 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ బీ బార్ ఎంత? -2 ప్లస్ 4s. ఈ టర్మ్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 40 - 4s, ఈ -2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే +2, -2 ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సి బార్ కోషియంట్స్ని కంపేర్ చేస్తే 4 - 8t ఈక్వల్ టు -3 - 2s. ఈ టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -8t మైనస్ అలా ప్లస్ అవుతుంది, +2s ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ వన్ ఏ బార్ కోషియెంట్స్ని సి బార్ కోషియెంట్స్ని ఈక్వేట్ చేసిన టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే అవి రెండింటిని యాడ్ చేస్తే -60 - 2s ప్లస్ 7 ఈక్వల్ టు 0. అండ్ సి బార్ కోషియంట్ని కంపేర్ చేసింది -80 ప్లస్ 2s ప్లస్ 7 ఈక్వల్ టు 0. యాడింగ్ దీస్ 2 చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇది -14t ప్లస్ 14 ఈక్వల్ టు 0 అంటే t ఈజ్ ఈక్వల్ టు 1. ఏదో ఒక వాల్యూని అంటే ఎయిదర్ t ఆర్ 1 s, ఎయిదర్ t ఆర్ s వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఈ వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో t అనే అన్నోన్తో ఉన్నది కదా, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ ఇంటర్సెక్ట్ చేసుకున్న దగ్గర 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏంటో వస్తుంది. సో t ఈక్వల్ టు 1 వాల్యూని 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫ్రమ్ 1 r బార్ ఈక్వల్ టు 6 - 6 ఇంటూ t అంటే 1 కనుక 6 - 6 ఇంటూ 1 అంటే 6 - 6 ఇంటూ ఏ బార్ ప్లస్ -4 ప్లస్ 4t అంటే 4 ఇంటూ t అంటే t వాల్యూ 1 కనుక 4 ఇంటూ 1 అంటే 4 ఇంటూ బీ బార్ నెక్స్ట్ ప్లస్ 4 మైనస్ ఇది -40 - 40 అంటే -80, 8 4 - 8 4 - 8 ఇంటూ సి బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అవుతుంది 0, ఇది 0 అండ్ నెక్స్ట్ ఇది -4c బార్. సో ఆర్ బార్ ఈక్వల్ టు -4c బార్ దగ్గర ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎంత? ఆర్ బార్ ఈక్వల్ టు -4c బార్. సేమ్ మోడల్ నెక్స్ట్ సమ్. If a bar, b bar, c bar are non-coplanar, find the point of intersection of the line passing through points and 2 points ఇచ్చారు with the line joining the points అని చెప్పని ఇచ్చారు. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ సమ్లోనే చేస్తే let OA bar is equal to OA bar అంటే 2a plus 3b minus c. నెక్స్ట్ OB bar equal to 3a plus 4b minus 2c. Next OC bar equal to a minus 2b plus 3c and OD bar is equal to
ఏ బార్ మైనస్ 6b బార్ ప్లస్ 6c బార్. సో ఇది ఇచ్చిన వెక్టార్స్. దీంతో ఫస్ట్ 2 వెక్టార్స్తో పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా ఓఏ బార్ ఓఈ బార్తో ఓబీ బార్తో ఫామ్ అయ్యే లైన్ ఈక్వేషన్ 1 మైనస్ టీ ఇంటూ ఓఏ బార్ ప్లస్ టీ ఇంటూ ఓబీ బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఓఏ బార్ అంటే 2a ప్లస్ 3b మైనస్ c ప్లస్ టీ ఇంటూ ఓబీ బార్ అంటే 3a ప్లస్ 4b మైనస్ 2c. సో ఇప్పుడు కోషియెంట్స్ ఏ బార్ కోషియెంట్స్ ఈ బర్త్ టర్మ్స్లోంచి బీ బార్ కోషియెంట్స్ని సపరేట్ చేసి రాస్తే, సో ఇప్పుడు ఈ టర్మ్స్ ఏ బార్ కోషియెంట్స్, ఇక్కడ ఏ బార్ కోషియెంట్, నెక్స్ట్ ఇక్కడ బీ బార్ కోషియెంట్, నెక్స్ట్ ఇక్కడ బీ బార్ కోషియెంట్ అలా రాసాం. దీన్ని సింప్లిఫై చేస్తే 2 ప్లస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ 3 ప్లస్ టీ ఇంటూ బీ బార్ ప్లస్ -1 మైనస్ టీ ఇంటూ సి బార్. ఇది ఆర్ బార్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ ఓసీ బార్ ఓడి బార్తో పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ ఇంటూ ఆల్రెడీ టీ అనే అన్నోన్ని తీసుకున్నాం కనుక సెకండ్ లైన్ ఈక్వేషన్లో 1 మైనస్ ఎస్ తీసుకున్నాం. 1 మైనస్ ఎస్ ఇంటూ ఓసీ బార్ ప్లస్ ఎస్ ఇంటూ ఓడి బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ ఇంటూ ఓసీ అంటే ఏ మైనస్ 2b ప్లస్ 3c ప్లస్ ఎస్ ఇంటూ ఓడి అంటే ఏ మైనస్ 6b ప్లస్ 6c. ఇది కూడా కోషియెంట్స్ ఏ బార్ కోషియెంట్, బీ బార్ కోషియెంట్, సి బార్ కోషియెంట్ని సపరేట్ చేసి రాస్తే ఏ బార్ కోషియెంట్, ఇక్కడ కూడా ఏ బార్ కోషియెంట్ని ప్లస్ చేసి రాసాం. నెక్స్ట్ ఇక్కడ బీ బార్, ఈ టర్మ్లో బీ బార్ కోషియెంట్, ఈ టర్మ్లో బీ బార్ కోషియెంట్ని యాడ్ చేసాం. సింప్లిఫై చేస్తే ప్లస్ ఎస్ మైనస్ ఎస్ క్యాన్సిల్ అయితే 1 ఇంటూ ఏ బార్ నెక్స్ట్ ప్లస్ -2 మైనస్ 4s ప్లస్ 2s మైనస్ 6s అంటే మైనస్ 4s ఇంటూ బీ బార్ ప్లస్ 3 ప్లస్ 3s ఇంటూ సి బార్. ఈ టర్మ్స్ ఇది కూడా ఆర్ బార్ ఈక్వల్ టు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అంటే ఇంటర్సెక్టింగ్ దగ్గర ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ రెండు ఈక్వల్గా ఉంటాయి కనుక ఫ్రమ్ 1 and 2 అవి రెండు ఈక్వల్ కనుక ఈక్వేట్ చేసి రాసుకుంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్స్లో బోత్ సైడ్స్ ఏ బార్ కోషియెంట్, బీ బార్ కోషియెంట్, సి బార్ కోషియెంట్స్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ అంటున్నాం కనుక కంపేర్ చేసుకుంటే కంపేరింగ్ ఏ బార్, బీ బార్ అండ్ సి బార్ కోషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వేట్ చేస్తే ఏ బార్ కోషియెంట్ 2 ప్లస్ టీ ఈక్వల్ టు ఇక్కడ ఏ బార్ కోషియెంట్ 1. సో విచ్ ఇంప్లాయిస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఈ టీ ఈక్వల్ టు -1ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. సో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆర్ బార్ ఈక్వల్ టు 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ ఏ బార్ నెక్స్ట్ 3 మైనస్ 1 అంటే ప్లస్ 2 ఇంటూ బీ బార్ నెక్స్ట్ -1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ -1 ప్లస్ 1 ఇంటూ సి బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2b బార్ వస్తుంది. సో ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2b బార్ దగ్గర ఆ ఇచ్చిన 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఇదే ఇంటర్సెక్టింగ్ పాయింట్. నెక్స్ట్ సమ్ ఏ బార్, బీ బార్, సి బార్ అనేవి నాన్ కోప్లేనార్ వెక్టార్స్ ప్రూవ్ దట్ అని 4 వెక్టార్స్ ఇచ్చారు. ఆర్ కోప్లేనార్, ఇవి కోప్లేనార్ అవుతాయి అని ప్రూవ్ చేయండి అంటే ఫస్ట్ ఇచ్చిన వెక్టార్స్ని లెట్ ఓఏ బార్ ఈక్వల్ టు -a ప్లస్ 4b మైనస్ 3c నెక్స్ట్ ఓబీ బార్ ఈక్వల్ టు 3a plus 2b minus 5c, OC bar equal to minus 3a plus 8b minus 5c, and next OD bar equal to minus 3a plus 2b plus c. So ఈ 4 vectors నుంచి AB bar equal to find out చేస్తే AB bar equal to OB bar minus OA bar which is equal to OB bar అంటే
3a plus 2b minus 5c minus of మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ a minus 4b plus 3c. ఇవి సింప్లిఫై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 3a plus a అంటే 4a, 2b minus 4b అంటే మైనస్ 2b, నెక్స్ట్ మైనస్ 5c plus 3c అంటే మైనస్ 2c. నెక్స్ట్ అలాగే ac బార్ ఈక్వల్ టు OC బార్ మైనస్ OA బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు OC బార్ అంటే మైనస్ 3a ప్లస్ 8b మైనస్ 5c మైనస్ OA బార్ అంటే మైనస్తో మల్టిప్లై చేస్తూ ఈ OA బార్ అంటే A బార్ మైనస్ 4b ప్లస్ 3c విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3a ప్లస్ a అంటే మైనస్ 2a, నెక్స్ట్ 8b మైనస్ 4b అంటే ప్లస్ 4b, మైనస్ 5c ప్లస్ 3c అంటే మైనస్ 2c. నెక్స్ట్ అలాగే AD బార్ ఈక్వల్ టు OD బార్ మైనస్ OA బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు OD బార్ అంటే మైనస్ 3a ప్లస్ 2b ప్లస్ c మైనస్ ఆఫ్ మైనస్తో ఏ బార్ని మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 3c ఈక్వల్ టు మైనస్ 3a ప్లస్ c అంటే మైనస్ 2a, నెక్స్ట్ ప్లస్ 2b మైనస్ 4b అంటే మైనస్ 2b ప్లస్ c ప్లస్ 3c అంటే ప్లస్ 4c. సో ఇట్లా వెక్టార్స్ వచ్చినాయి, 3 వెక్టార్స్గా ఫామ్ చేసాం. ఇచ్చిన 4 వెక్టార్స్ని కోప్లేనార్ అని చెప్పి ప్రూవ్ చేయడం అంటే, కోప్లేనార్ అంటే వాటి యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్ టు 0 అయితే కనుక ఆ వెక్టార్స్ కోప్లేనార్ అవుతాయి. ఇప్పుడు ఏబి ఏసి ఏడి బార్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే, డిటర్మినెంట్ అంటే ఏ బార్ కోషియంట్, ఇక్కడ ఏ బార్ కోషియంట్ 4, నెక్స్ట్ మైనస్ 2, నెక్స్ట్ది మైనస్ 2, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2, బి బార్ కోషియంట్ 4, సి బార్ కోషియంట్ మైనస్ 2, ఏడీకి తీసుకుంటే మైనస్ 2 ప్లస్ 4. దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఈ కరస్పాండింగ్ కోఫ్యాక్టర్ వేయాలి. ఈ 4కి కరస్పాండింగ్ కోఫ్యాక్టర్ 16 మైనస్ 4, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 8 మైనస్ 4, నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 4 ప్లస్ 8 ఇంటూ ఇక్కడ వెక్టార్స్ వచ్చేసి ఏబిసి ఏ బార్ బి బార్ సి బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 4 అంటే 12 4s are 48 మైనస్ 12 2s are 24 మైనస్ 12 2s are 24 ఇంటూ ఏ బార్ బి బార్ సి బార్ విచ్ ఈజ్ ఈక్వల్ 48 మైనస్ 48 అంటే 0. ఈ బాక్స్ ఆఫ్ ఏబి ఏసి ఏడి వాల్యూ 0 వస్తే అంటే డిటర్మినెంట్ వాల్యూ 0 అయితే దేర్ ఫోర్ గివెన్ వెక్టార్స్ ఆర్ కోప్లేనార్. కోప్లేనార్ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్, ఫైండ్ ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ది వెక్టార్. ఈ వెక్టార్కి ప్యారలల్గా ఉంటుంది. ఫైండ్ ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వెక్టార్ ఈక్వేషన్ దేనికి ప్యారలల్గా ఉంటుంది అంటే ఈ వెక్టార్కి ప్యారలల్గా ఉంటుంది. అండ్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ అనే పాయింట్కి నుంచి పాస్ అవుతుంది ఆ వెక్టర్ ఈక్వేషన్. ఏ పాయింట్ యొక్క వెక్టర్ ఈక్వేషన్ ఓ ఏ బార్ ఇచ్చారు. ఇఫ్ పి ఇస్ ద పాయింట్ ఆన్ ది లైన్, పి అనే పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసే లైన్ మీద ఉంటే సచ్ దట్ ఏపీ ఈక్వల్ టు ఏ నుంచి పి అనే పాయింట్కి డిస్టెన్స్ వచ్చేసి 15 అవుతుంది. ఫైండ్ ది పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి. పొజిషన్ వెక్టర్ ఆఫ్ పిని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో దీని సొల్యూషన్ చూస్తే, లెట్ P be a point on the line. లైన్ మీద పాయింట్ అయితే whose position vector is OP bar. OP బార్ అనేది దాని యొక్క పొజిషన్ వెక్టర్ అయితే దట్ ఈజ్ R బార్. నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటున్నారు.
passing through point. B bar equal to, let A bar equal to passing through point ఎంత 3i plus j minus k. B bar equal to అంటే parallel to vector అని ఇచ్చారు కదా, అది 2i minus j plus 2k. సో నా ఫైండ్ అవుట్ చేయాల్సింది ది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through A bar and parallel to B bar is formula R bar equal to A bar plus TB bar, which is equal to A bar ante 3i plus j minus k plus t into 2i minus j plus 2k. ఇచ్చిన క్వశ్చన్ వెక్టర్, ఈ వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫార్ములాని బేస్ చేసుకొని చూస్తే ఆర్ బార్ ఈక్వల్ టు, ఇది ఫస్ట్ పాయింట్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ అనే ఫార్ములా నుంచి ఆర్ బార్ అంటే దీని యొక్క పొజిషన్ వెక్టర్ ఓపీ బార్, ఇది నేను రాయొచ్చు ఏ బార్ అంటే ఓఏ బార్ ప్లస్ టీ ఇంటూ బీ బార్. సో ఈ ఓఏ బార్ని రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ ఈక్వల్ టు టీబీ బార్. ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఏపీ బార్ ఈక్వల్ టు టీబీ బార్. మాడ్ ఏపీ బార్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేస్తే మాడ్ టీ ఇంటూ బీ బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ మాడ్ బీ బార్ అని. ఈ ఏపీ డిస్టెన్స్ ఎంత 15 ఈక్వల్ టు 15 ఈక్వల్ టు టీ ఇంటూ మాడ్ బీ బార్ అంటే బీ బార్కి మాడ్యులస్ అప్లై చేస్తే 4 + 1 + 4 అంటే 9 3 వస్తుంది. టీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5. టీ ఈజ్ ఈక్వల్ టు -5 ఒకసారి తీసుకుంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ ఆర్ బార్ ఈక్వల్ టు ఈ వాల్యూ మనకి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 5 అని. ఈ టీ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి +5 తీసుకుంటే, ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు +5 తీసుకుంటే ఆర్ బార్ ఈక్వల్ టు 3i ప్లస్ జే మైనస్ కే ఇంటూ అది +5 ఇంటూ 2i మైనస్ జే ప్లస్ 2k. సింప్లిఫై చేస్తే 3i ప్లస్ 10i అంటే 13i, నెక్స్ట్ j మైనస్ 5j అంటే -4j, k ప్లస్ 10 మైనస్ k ప్లస్ 10k అంటే ప్లస్ 9k. ఇదే ఆర్ బార్ ఈక్వల్ టు. అదే ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -5 వస్తే, టీ ఈజ్ ఈక్వల్ టు -5 తీసుకుంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది 3i ప్లస్ j మైనస్ k -5 ఇంటూ 2i మైనస్ j ప్లస్ 2k విచ్ ఈజ్ ఈక్వల్ టు 3i మైనస్ 10i అంటే -7i ప్లస్ j ప్లస్ 5j అంటే ప్లస్ 6j, నెక్స్ట్ -k మైనస్ 10k అంటే -k మైనస్ 10k అంటే -11k వస్తుంది. ఇది సెకండ్ వెక్టర్. మనని ఫైండ్ అవుట్ చేయమన్నది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. అది t ఈజ్ ఈక్వల్ టు +5 అయితే వెక్టర్ ఈక్వేషన్ అండ్ t ఈజ్ ఈక్వల్ టు -5 అయితే వెక్టర్ ఈక్వేషన్, రెండు ఫైండ్ అవుట్ చేసాం. ఇవి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎల్ఏక్యూస్. ఈ ఎల్ఏక్యూస్ నుంచి మీకు ఒక ఎల్ఏక్యూ వస్తుంది. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. అలాగే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ని వెరిఫై చేయండి. అందులో మెయిన్స్ ఎంసెట్కి షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, అట్లాగే కంటెంట్ టాపిక్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.